ఇది కాంపిటీషన్ యుగం. కాలంతో పరుగులు తీయాలన్నా, అందరికన్నా ముందుండాలన్నా ముందు చూపు ఎంతో అవసరం. ఈ రోజు తీసుకునే సరైన నిర్ణయం ఫ్యూచర్ ని డిసైడ్ చేస్తుంది. ఈ విషయం బాగా తెలిసినటువంటి వ్యక్తి కేజీఆర్ గ్రూప్ ఫౌండర్ కేజే రెడ్డి గారు. ఓవైపు రియల్టర్ గా కస్టమర్ల మెచ్చే ప్రాజెక్టులను డిజైన్ చేస్తూ, మరోవైపు ఫ్యూచర్ జనరేషన్ డెవలప్మెంట్ కోసం తప్పించేటటువంటి వ్యక్తి కేజే రెడ్డి గారు. రాగమయూరి బిల్డర్స్ అధినేతగా రియాలిటీ రంగంలో ఎంతో ఉన్నత స్థాయికి ఎదిగారు కేజే రెడ్డి గారు. నేటి బాలలని రేపటి ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దాలన్న ఆయన అత్యున్నత సంకల్పంతో కర్నూలు నగరంలో ఇంటర్నేషనల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ IDPS రూపుదిద్దుకుంది. మెట్రో సిటీస్ కి ఏమాత్రం తీసిపోని క్వాలిటీ అండ్ స్టాండర్డ్ ఎడ్యుకేషన్ కర్నూలు పరిసర ప్రజలకు అందుబాటులోకి తేవాలన్న గొప్ప ఆలోచనతో IDPS ఏర్పాటు చేశారు. సార్, ఇంటర్నేషనల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ లొకేషన్ హైలైట్స్ చెప్తారా? ఇంటర్నేషనల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ నేషనల్ హైవే 44లో ఉంది, చిన్న టేకూరు విలేజ్లో. ఇది ఒకప్పుడు టాప్ నాచ్ ఇంజనీరింగ్ కాలేజ్, కొట్టం తులసిరెడ్డి మెమోరియల్ ఇంజనీరింగ్ కాలేజ్ అని ఒకటి ఉండేది. ఇంజనీరింగ్ కాలేజెస్ ఇప్పుడు కొంచెం ఇబ్బంది ఉంది కాబట్టి వాళ్ళు అమ్మడం జరిగింది. ఆ ప్రెమిసెస్ అంతా కొన్నాం యాక్చువల్గా. సో మా స్కూల్ ఇప్పుడు 2 lakh square feet బిల్డింగ్లో నడపడం జరుగుతుంది. ఇది అన్ని ప్రాంతాలకు కూడా చాలా కన్వీనియంట్ ప్లేస్. చెప్పాలంటే ఇప్పుడు మాకు డోన్ నుంచి ఆల్రెడీ మాకు ఒక 35 మంది స్టూడెంట్స్ ఉన్నారు. డోన్ నుంచి మా స్కూల్కి రావడానికి ఎగ్జాక్ట్లీ 22 minutes పడుతుంది. అలాగే కోడుమూరు నుంచి కూడా మాకు 25 స్టూడెంట్స్ ఉన్నారు. అక్కడ నుంచి కూడా ఒక 30 minutesలో బస్సు వస్తుంది. అలాగే నందికోట్కూరు ప్లస్ కర్నూలు టౌన్కి మా స్కూల్ ఎగ్జాక్ట్లీ 13 kilometers దూరంలో ఉంటుంది. నేషనల్ హైవే కాబట్టి అందరికి రావడానికి కూడా చాలా సౌలభ్యంగా ఉంటుంది. ప్లస్ పొల్యూషన్ ఫ్రీ అకామిడేషన్. ఇది యాక్చువల్గా చెప్పాలంటే హైవేకి ఒక 300 meters దూరంలో ఉంటుంది కాబట్టి పిల్లలకు కూడా ఏమాత్రం ఇబ్బంది లేకుండా పిల్లలు చాలా ఎంజాయ్ చేస్తున్నారు. అసలు ప్రెమిసెస్లోకి వస్తే బ్రహ్మాండమైన లాన్స్, బ్రహ్మాండమైన గ్రీనరీ ఇవన్నీ ఉంటాయి కాబట్టి పిల్లలు చాలా అద్భుతంగా చాలా హ్యాపీగా చదువు సాగిస్తున్నారు. అలాగే ముఖ్యంగా ఇక్కడ మేము ఏం చేస్తున్నామంటే ఒక 2 acres ఎక్స్క్లూజివ్లీ వీ హ్యావ్ క్రియేటెడ్ ఫర్ అగ్రికల్చర్ పర్పస్. పిల్లలకు ఒక్కొక్క క్లాస్కు లైక్ ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్ ఒక్కొక్కరికి కొంత ల్యాండ్ అలాట్ చేసి వాళ్ళని అగ్రికల్చర్ చేయమంటున్నాం. వాళ్ళకి కావాల్సిన కూరగాయలు వాళ్ళే పండించుకోవచ్చు. వాళ్ళకి ఏ పంట ఇష్టమైతే ఆ పంట వేసుకొని అసలు అగ్రికల్చర్ అంటే ఏంటి, అగ్రికల్చర్కు ఉన్న ప్రాముఖ్యత ఏంది కూడా మేము చెప్పగలుగుతున్నాం. ఏ స్కూల్లో ఈ ఫెసిలిటీ ఉండదు. ఈ రోజు పిల్లలకు వ్యవసాయం అంటే ఏమో తెలియదు, అగ్రికల్చర్ ఏమో అంటే తెలియదు, ఏ వెజిటేబుల్ ఎక్కడి నుంచి వస్తుందో కూడా తెలియదు. సో అన్ని వెజిటేబుల్స్ వాళ్ళకే చెప్పి ఒక్కొక్క క్లాస్కి ఒక స్పెషాలిటీ ఇచ్చి అది కూడా పిల్లలకు నేర్పిస్తున్నాం కాబట్టి ఈ స్కూల్కి అది చాలా ప్రత్యేకమైన విషయం అని చెప్పేసి కూడా చెప్పగలుగుతున్నాను. సార్, మీరు 35 years నుంచి కర్నూలులో రియల్ ఎస్టేట్ చేస్తున్నారు కదా, సో ఫ్యూచర్లో కర్నూలులో రియల్ ఎస్టేట్ ఎలా ఉండబోతుంది? కర్నూలు రియల్ ఎస్టేట్ ఫ్యూచర్లో చాలా బాగుంటుంది. ఎందుకు చెప్తున్నానంటే కర్నూలు జిల్లా ఒకప్పుడు తెలంగాణలో కలిసి ఉండేది, తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్. ముఖ్యంగా ఆఫ్టర్ డివిజన్ తర్వాత కర్నూలుకి చాలా డెవలప్మెంట్ స్కోప్ వచ్చింది. ఈ డెవలప్మెంట్తోనే మనకు బిజినెస్ వస్తుందని చెప్పేసి నేనైతే పూర్తి విశ్వాసంతో ఉన్నా. రాగమయూరి బిల్డర్స్ నుంచి కూడా ఒక 5 ప్రాజెక్టులు లైన్లో ఉన్నాయి. ఇప్పుడు మయూరి అంకుర అని చెప్పేసి ఒక ప్రాజెక్టు ఆల్రెడీ మొత్తం డెవలప్మెంట్ చేయడం జరిగింది. అలాగే అపార్ట్మెంట్ ప్రాజెక్ట్ ఒకటి చేస్తున్నాము, ఆర్క్ రాగమయూరి బిల్డర్స్ అని చెప్పేసి. ఆర్క్ ఈజ్ వన్ ఆఫ్ ద లీడింగ్ కంపెనీ ఇన్ హైదరాబాద్. వాళ్ళతో మేము జాయింట్ వెంచర్ చేస్తున్నాం. వాళ్ళు మా పార్ట్నర్స్ ఇప్పుడు యాక్చువల్గా. దట్ ఈస్ వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ ప్రాజెక్ట్ ఇన్ కర్నూలు. IGBC రూల్స్ ప్రకారం ఆ ప్రాజెక్ట్ చేయడం జరుగుతుంది. అలాగే చైల్డ్ ఫ్రెండ్లీ ప్రాజెక్ట్ అది. సో బ్రహ్మాండమైన బుకింగ్స్ కూడా ఉన్నాయి. చాలా మంది పిల్లలు చాలా కష్టపడుతున్నారు బుకింగ్స్, కానీ రాగమయూరి బిల్డర్స్కి ఆ ప్రాబ్లమే లేదు. ఆల్రెడీ 15 ఫ్లాట్లు కూడా బుక్ చేయడం జరిగింది. సో ఇంకొక 3 ప్రాజెక్టులు కూడా తొందరలో స్టార్ట్ చేయబోతున్నాము. KJR సిటీలో కూడా ఒక ప్రాజెక్టు అప్రూవల్స్కి పెట్టాము. ఒక 30 acres లేఅవుట్ విత్ హౌసింగ్ కూడా చేస్తున్నాము. ఇంకొక అపార్ట్మెంట్ ప్రాజెక్ట్ కూడా చేపట్టబోతున్నాం. అలాగే మయూరి ఈకో విలేజ్ రిసార్ట్ అని చెప్పేసి ఒక 300 acres ఒక ప్రాజెక్ట్ చేస్తున్నాం. వాటికి కూడా బ్రహ్మాండమైన రెస్పాన్స్ ఉంది. ఇవన్నీ ఎందుకు చేస్తున్నామంటే దెర్ ఈజ్ ఏ బిగ్ ఫ్యూచర్ ఫర్ రియల్ ఎస్టేట్ ఇన్ కర్నూలు టౌన్.